ఎప్పుడు సినిమా రివ్యూలు, ఎవరో వ్యక్తుల గురించి కామెంట్లు. ఇలా కాకుండా ఈసారి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. అదే కాపీరైట్. ఇది యూట్యూబ్లో ఛానల్స్ పెట్టుకున్న మీలాంటి వాళ్ళ సమస్య. మేము ప్రేక్షకులు, మాకు దీంతో సంబంధం ఏముంది అని మీరు అనొచ్చు. కానీ సంబంధం ఉంది. ఒక విషయాన్ని ఎంటర్టైనింగ్గా మీకు చేర్చాలంటే ఏ యూట్యూబ్ ఛానల్కైనా కొంత ఫీల్డ్ అవసరం. అందులోనూ ముఖ్యంగా సినిమా రివ్యూస్ ఇచ్చేటప్పుడు, యాక్టర్స్, టెక్నీషియన్స్ గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆ మూవీ ఫీడ్ అన్నది మనకు అవసరం. ఆ విషయంలోనే చాలా యూట్యూబ్ ఛానల్స్కి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాపీరైట్స్ పడుతుంటాయి, ఒక్కోసారి స్ట్రైక్స్ పడుతూ ఉంటాయి. ఛానల్స్ నడిపే వాళ్ళకి దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకోండి. కాపీరైట్ విషయంలో అందరికీ అన్ని చోట్ల ఒకే రూల్ ఉంటే ఇబ్బంది లేదు. ఇలా అదేదో పెద్ద ఇష్యూలా వచ్చి మాట్లాడాల్సిన పని లేదు. కానీ యూట్యూబ్లో కాపీరైట్స్ విషయంలో అన్ని సంస్థలు ఒకలా ఉండట్లేదు, వాళ్ళు అన్ని సంస్థలతోనూ ఒకలా ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షనల్ ట్రెడిషనల్ ఛానల్స్, ఈటీవీ, మా టీవీ లాంటివి, సరే పేరెందుకు కానీ ఆ రెగ్యులర్ ఛానల్స్లో ఆ గేమ్ షోస్ అలాంటి వాటిలో ఎన్నో సినిమా పాటలు వాడేస్తుంటారు, సినిమా బీజిఎమ్స్ ఉపయోగించేసుకుంటూ ఉంటారు. నిజానికి కాపీరైట్ రూల్ ప్రకారం వాడుకున్న ప్రతి సౌండ్ క్లిప్కి కూడా ఆ ఒరిజినల్ క్రియేటర్స్కి పే చేయాలి. మరి వీళ్ళు అలా పే చేస్తున్నారా? నిజానికి యూట్యూబ్లో వీడియో కాపీరైట్ కంటే ఆడియో కాపీరైట్ చాలా పవర్ఫుల్. ఒక చిన్న వీడియో క్లిప్ని ఎక్కడైనా వాడితే ఇబ్బంది రాకపోవచ్చేమో, కానీ సినిమాలోని ఒక డైలాగ్నో మ్యూజిక్ ట్రాక్నో ఉన్నట్టు వాడేస్తే ఖచ్చితంగా కాపీరైట్ పడుతుంది. ఆడియోకి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మరి ఈ గేమ్ షోస్లో కూడా ఆ సినిమా ఆడియో క్లిప్స్కి ఖచ్చితంగా వాళ్ళు పే చేయాలి. కానీ మరి ఈ సంస్థలన్నీ ట్రెడిషనల్ ఛానల్స్ని ఈ పేమెంట్ విషయంలో పెద్దగా ఒత్తిడి చేయవు. ఎందుకంటే అది మెయిన్ మీడియా కాబట్టి ఏదో చూసి చూడనట్టుగా పోతే బెటరు, లేకపోతే ఎప్పుడైనా మనకి ఇబ్బంది కావచ్చు అని అనుకుంటారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య మ్యూజిక్ ఉందనుకోండి, అలాగే నార్త్లో సినిమాలు చేసే అనేక సంస్థలు, వీళ్ళంతా కాపీరైట్ విషయంలో అదుగో మాది ఈ బీట్ వాడేసావు, ఆ క్లిప్ వాడేసావు అని చెప్పి వీడియో మానిటైజ్ కాకుండా సైంధవులా అడ్డుపడతారు. కానీ అట్టహాసం, పటాటోపం, గాంభీర్యం ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్ విషయంలోనే. రెగ్యులర్ ఛానల్లో ఏ మూవీ క్లిప్ని ఎలా వాడేసినా ఎవ్వరూ ఏమీ అనరు. సరే, కంటెంట్కి క్రియేటర్స్ వాళ్ళు హక్కులన్నీ వాళ్ళకే ఉంటాయి. దాన్ని మరొకరు వాడుకున్నప్పుడు మా కంటెంట్ వాడుకోకూడదని అడిగే హక్కు 100% వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది. రెగ్యులర్ టీవీ ఛానల్స్ వాళ్ళు కానీ, సినిమాల వాళ్ళు కానీ తమ కంటెంట్తో మెయిన్ స్ట్రీమ్లో ఆదాయం తెచ్చుకోవడమే కాకుండా ఆ కంటెంట్ని యూట్యూబ్లో పోస్ట్ చేసి అలా కూడా ఆదాయం పొందుతున్నారు. ఓకే, కానీ యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందేటప్పుడు అక్కడి కాపీరైట్ రూల్స్ని వీళ్ళు గౌరవిస్తున్నారంటే ఖచ్చితంగా దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్సెప్ట్ చాలా క్లియర్. ఎవరో తయారు చేసిన కంటెంట్ని మీరు వాడచ్చా వాడకూడదా అంటే వాడచ్చు, వాడకూడదు. ఎలా వాడకూడదు అంటే డైరెక్ట్గా వాళ్ళు తయారు చేసిన కంటెంట్ని మీరు అలాగే చూపించేయకూడదు. అంటే ఒక సినిమాలో పాటను తీసుకుని మీరు జస్ట్ అదే పోస్ట్ చేసి దాని మీద డబ్బులు సంపాదించాలి అని చూస్తే అది ఖచ్చితంగా కాపీరైట్కి భంగం. కానీ అలా కాకుండా ఒక రివ్యూ రాయడమో, లేకపోతే ఒక విషయాన్ని చర్చించడమో, ఇలా మీరు మీ సైడ్ నుంచి సొంతంగా క్రియేటివ్గా ఏదైనా చేస్తున్నప్పుడు ఆ సీన్ తాలూకు బిట్టో క్లిప్పో మనం వేసి తీరాలి కదా. అప్పుడు మనం ఆ సినిమాలోంచి ఆ చిన్న క్లిప్ తీసుకుని దాని మీద మన వివరణ ఇవ్వచ్చు, వీడియో తయారు చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఇతరుల కంటెంట్ని డైరెక్ట్గా వాడేసుకోవట్లేదు. ఆ కంటెంట్తో మనం ఒక కొత్త కంటెంట్ తయారు చేస్తున్నాం. ఈ టీజర్ రివ్యూలు, ట్రైలర్ రివ్యూలు, సినిమా రివ్యూలు ఇవన్నీ ఇలాంటివే. ఇందులో వేటిలోనూ పాటలను మేము డైరెక్ట్గా వాడేయడం కానీ, సీన్స్ ఉన్నట్టు పేస్ట్ చేసి దాని ద్వారా మేము ఏదో లాభం పొందాలనుకోవడం కానీ ఇలాంటివి ఏమి చేయం. కానీ కొన్ని సంస్థలు కేవలం కొన్ని సెకండ్ల పాటు మనం చిన్న క్లిప్ వేసినా కూడా కాపీరైట్కి భంగం జరిగిపోయింది అంటున్నారు. మనం వేసేది కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే. కేవలం అది కూడా మనం రివ్యూలో చెప్పేదానికి అది అవసరం కాబట్టి, ప్రేక్షకుడికి ఆ ఫీల్ తీసుకురావాలి కాబట్టి ఆ చిన్న చిన్న క్లిప్స్ వాడడం జరుగుతుంది. అయినప్పటికీ ప్రత్యేకించి కొన్ని సంస్థలు ఈ మధ్య చాలా రచ్చ చేస్తున్నాయి. సరే, తమ క్రియేషన్స్ తమ సొంత సొత్తు, ఇంకెవ్వరూ వాటిని వాడకూడదు అనుకుంటే కేవలం ట్రెడిషనల్ ఛానల్స్లోనే వాటిని ప్రసారం చేసుకోవచ్చు. యూట్యూబ్లో కూడా ఎవరో కొద్ది మందికి మాత్రమే హక్కులు ఇవ్వచ్చు. ఇలా లిమిట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక కంటెంట్ మీద ఆధారపడి క్రియేట్ అయ్యే కంటెంట్ ఇక్కడ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో ట్రోలర్స్ క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఇంత అంతా కాదు. అసలు మీరు ఏ సినిమాలోంచి ఏ క్లిప్ వాడకూడదు అని ఉంటే ఆ ఎంటర్టైన్మెంట్ వచ్చేదే కాదు. అఫ్కోర్స్ అది పాలసీ, వాళ్ళ ఇష్టం. కానీ కొందరికి ఒకలాగా, కొందరికి మరొకలాగా. అంతేకాదు, ఒకసారి ఒకలాగా, ఒకసారి మరోలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సినిమా ట్రైలర్ రివ్యూ చేసాం అనుకోండి, అప్పుడు ఒక ఫలానా క్లిప్ వాడితే కాపీరైట్ పడదు. సరే, దీని మీద కాపీరైట్ పడలేదు కదా అని ఫైనల్గా సినిమా రివ్యూ చేసేటప్పుడు మళ్ళీ అదే క్లిప్ వాడుకుంటే అప్పుడు కాపీరైట్ వేసి మానిటైజేషన్ ఆపేస్తారు. ఇలాంటి అనుభవాలు మాకు చాలా వీడియోల్లో చాలాసార్లు జరిగింది. వీటి మీద యూట్యూబ్ ఒకసారి సీరియస్గా సమీక్ష చేయాల్సి ఉంది. మెయిన్ ఛానల్స్, కన్వెన్షనల్ ఛానల్స్, ట్రెడిషనల్ ఛానల్స్, వీటిని జనం పూర్తిగా నమ్మని కాలం ఇది.
నమ్మినా నమ్మకపోయినా కేవలం అది మాత్రమే మీడియా అని ఎవరు అనుకోవట్లేదు. సోషల్ మీడియా అనే ఈ కొత్త మీడియా అవుట్లెట్స్ని కూడా ప్రోత్సహించినప్పుడే విలువైన కంటెంట్ జనంలోకి వెళ్తుంది. తమ కంటెంట్ ఇతరులు ఎలా వాడాలి అనే దాంట్లో క్రియేటర్స్కి ఖచ్చితంగా పూర్తి హక్కులు ఉంటాయి. కానీ ట్రెడిషనల్ ఛానల్స్కి లేని ఎన్నో వెసులుబాట్లు సోషల్ మీడియా ఛానల్స్కి ఈరోజు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మామూలు ఛానల్స్లో ట్రోలింగ్ వీడియోలకి ఛాన్స్ లేదు. వాటి వల్ల నష్టం అంటే ఈ మధ్య ఒక అటర్ ఫెయిల్యూర్ హీరోకి కూడా ట్రోలింగ్ వీడియోల వల్లే పాపులారిటీ వచ్చింది. ఆయన ఇప్పుడు మరో సినిమా చేయడానికి అది ఇన్స్పిరేషన్ అయింది. మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అసలు ఎవరి కాపీరైట్ ఏంటి, కొత్త కంటెంట్ క్రియేట్ కావాలంటే ఒరిజినల్ క్రియేటర్స్కి ఎలా పే చేయాలి, వాళ్ళ హక్కులేంటి, ఇలా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి టైంలో ఏదో పాతకాలంలో మాదిరిగా ఆ ఉన్న మెయిన్ 10-20 ఛానల్సే మీడియా అనుకుని వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ కాపీరైట్ విషయంలో యూట్యూబ్ ఛానల్స్ని మాత్రమే కఠినంగా చూడడం కరెక్టా అన్నది ఈ సినిమా ప్రొడక్షన్ సంస్థలు ఆలోచించుకోవాలి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.